బ్రహ్మోస్మి. దక్షిణాయన గ్రీష్మ ఋతో ఆషాఢ మాస కృష్ణ పక్ష షష్ఠి. ఈరోజు విశేషమైన రోజు, శుక్రవారం. అందరు కూడా ఆడి శుక్రవారం, ఆషాఢ శుక్రవార వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు శుక్రవారం ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఓం షణ్ముఖాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి నామాన్ని ఈరోజు జపిస్తారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు ధైర్యము, సద్బుద్ధి ప్రాప్తిస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చాలా విశేషమైన నామపదమే షష్ఠి రోజు మనం జపించాలి. షణ్ముఖాయ నమః అందరూ జపించండి, మంత్రబలాన్ని పొందండి. ఓం షణ్ముఖాయ నమః, షణ్ముఖాయ నమః. అందరూ ఈ నామాన్ని జపించండి, మంత్రబలాన్ని పొందండి. ప్రతిరోజు కూడా 5 నిమిషాలు దేవుడిపై దృష్టి పెట్టి మీ మనసుపై ఏకాగ్రత పెంచుకోవడానికి రోజు ధ్యానం చేసే వ్యవస్థలో మంత్రాన్ని జపించడం వల్ల మరింత దైవశక్తి మీకు చెందుతూ వస్తుంది. జీవితంలో ఏ కర్మనైనా కూడా పోగొట్టుకోవడానికి కలియుగంలో విశేషమైన శక్తిని అందించినది, అద్భుతమైన శక్తిని అందించినది ఈ ఒక మంత్రబలానికి. ఎవరైతే ధ్యాన మార్గాన్ని ఎన్నుకుంటారో, ఎవరైతే భజన మార్గాన్ని ఎన్నుకుంటారో వాళ్ళకి తెలియకుండానే భగవంతుని స్నేహం చేస్తారంట. అంటే సర్వదా ఎప్పుడు మనం ఊపిరి పీల్చినప్పుడు, ఊపిరి వదిలినప్పుడు ప్రతి హార్ట్ బీట్ కూడా మనకి భగవంతుని నామస్మరణ చేసేంత భక్తిలోకి వెళ్ళిపోవచ్చు. అయితే మన జీవితంలో భక్తి మార్గం అనేది మంచిదే. భక్తి మార్గం వల్ల ఎన్నో కర్మలని పోగొట్టుకోవచ్చు, మరింత ఉన్నత స్థానాన్ని ఎదగచ్చు. మీకందరికీ ఈరోజు ఒక మంచి మాట. మన జీవితం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కష్టాల్లో మరియు పరీక్షల్లో ఉంటాయి. ప్రతి మనిషికి కూడా తన జీవితంలో తన స్థాయిని బట్టి తనకున్న కష్టాలు ఉంటాయి. వృక్షానికి తగినట్టుగా కాదు. మనం అనుకుంటూ ఉంటాము వీళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళు మనకి కష్టాల్లో ఆగుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి కష్టాలు ఉంటాయి. వాళ్ళు నీ కష్టాన్ని చాలా చిన్నది అనుకుంటే వాళ్ళు సహాయం చేయగలరు. కానీ నీ కష్టమే వాళ్ళకి పెద్దగా కనబడితే కష్టం, అప్పుడు వాళ్ళు దానికి పరిష్కారం చేయలేరు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారు, అరే చేయలేకపోయానే అని. కానీ అడిగిన వారు ఇంత గొప్ప స్థాయిలో ఉండి మనకి చేయలేదే అని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడడం మీ నైజాం, వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడం మీ నైజాం. కానీ వాళ్ళు కూడా ఆ ఒక పరిస్థితిలో అది చిన్న విషయమే అయితే ఖచ్చితంగా చేసేవారు. వాళ్ళకి అది పెద్దగా ఉంది ఆ పరిస్థితుల్లో, అందువల్ల చేయలేకపోయారు. ఇలా మన జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో అనుభవాలు జరిగే ఉంటాయి. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మనము పాత బట్టలు వేసుకొని తీసేసి ఉంటాం కదా, వాటిని ఎప్పుడు ప్రేమగా చూసుకుంటూ ఉంటాం. వాటిని మర్చిపోలేదు. మనం ఎంత స్థాయికి వెళ్ళినా ఆ బట్టలను అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అందులో అది నీ బట్టలే, మీరు ధరించిన వస్త్రాలే, వాటికి మొగమాటం పడాల్సిన అవసరం లేదు. అదే విధానంగా మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మీ పాత స్నేహితులు మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చిన్ననాటి స్నేహితులు వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉండొచ్చు. వాళ్ళ అదృష్టం అక్కడే ఆగిపోయారు, మీ అదృష్టంలో మీరు పైకి వచ్చారు. కానీ స్నేహం మాత్రం ఒకటే, గుర్తుంచుకోండి. అలా పాత బట్టలని, పాత వస్త్రాలని నిర్లక్ష్యం చేయకండి. మరియు అదే విధానంగా పాత స్నేహితుల్ని నిర్లక్షించకండి. అదే విధానంగా తల్లి తండ్రిని కూడా నిర్లక్షించకండి. జీవితంలో మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, ఏ స్థానాన్ని అలంకరించినా కాలచక్రం ఒకే విధానంగా ఉండదు. కాలం ఎప్పుడైనా మారచ్చు. ఎటువంటి కోటాధిపతులు కూడా భిక్షాధిపతులు అయిపోయిన వారు ఉన్నారు.
గొప్ప గొప్ప లక్షల డబ్బులు సంపాదించి పిల్లల కోసం ఆస్తులు చేసి పిల్లలు వాళ్ళు దుర్మార్గాన్ని ఎన్నుకొని అన్ని నష్టపోయి ఆఖరికి ఉండడానికి ఇల్లు లేకుండా భిక్షమెత్తే పరిస్థితులు వచ్చిన ఎన్నో కుటుంబాలు ఉదాహరణలు ఉన్నాయి. అందుకే జీవితంలో ఉండేటప్పుడు అహంకారం చూపించేది వద్దు. అలా అని లేనప్పుడు మనం ఏదో ఉండేలా చూపించుకునేది అవసరం లేదు. మనం ఎలా ఉన్నామో అలా జీవిస్తూ ఉంటే అదే మంచి జీవితం. తృప్తిగా బతకడం అలవాటు చేసుకోండి, ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు. ఎప్పుడైనా మీ కలలు నిజమవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు కష్టపడాలి. కష్టపడితే మీ కళ నెరవేరుతుంది. కష్టపడకపోతే ఎవరి కళలు నెరవేరు. కానీ ఒకటి, మీ మనస్సాక్షి ఒప్పుకునేలా బతికితే దానికన్నా గొప్ప జీవితం అవసరం లేదు. మీ మనస్సాక్షి ఒప్పుకునేలా బతకాలి. మన జీవన శైలిలో ప్రతిరోజు ఎన్నో విషయాలను చూస్తూ ఉంటాం, ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం, ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం. ఉదయం లెవ్వంగానే ఈ కాలంలో చాలా మంది మొబైల్కి అలవాటు పడిపోయారు. ఉదయం లెవ్వంగానే మొబైల్ తీసుకుంటారు. దానివల్ల ఎంతో రేడియేషన్ మన శరీరంలోకి వెళ్తుంది. ఆ రేడియేషన్ మొబైల్ని ముట్టుకునే తక్షణమే మన శరీరంలో ఉన్న కొన్ని తరంగాలు, అంటే కొన్ని మన శరీరంలో కూడా ఒక శక్తి అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. విద్యుత్ శక్తి లాంటిదే మన శరీరంలో కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఉదయం లెవ్వంగానే మీరు మొబైల్ టచ్ చేయగానే అందులో ఉన్న విద్యుత్ శక్తి మరియు అయస్కాంత శక్తి మన బాడీలో ఉన్న శక్తికి అది యాంటీగా ఉంటుంది. అటువంటి సమయంలో దాని రేడియేషన్ అనేది మన శరీరం పైన చూపించి, మన బ్రెయిన్ పైన చూపించి మెమొరీ లాస్ అనేది వస్తుంది. పొద్దున్నే లేచి ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే మొబైల్ని మీరు స్పర్శించండి. కానీ డైరెక్ట్గా నిద్రలో లేచిన వెంటనే మొబైల్ని స్పర్శించేది మంచిది కాదు. రెండోది, ఉదయం లెవ్వంగానే మన పాత చెప్పుల్ని చూడకూడదు. ఉదయం లెవ్వంగానే చినిగిపోయిన బట్టల్ని చూడకూడదు. ఉదయం లెవ్వంగానే డస్ట్ని చూడకూడదు. ఉదయం లెవ్వంగానే మనకి అసహ్యం చూపించే వస్తువులు ఏది కనబడకూడదు. ఉదయం లెవ్వంగానే కోపం వచ్చే పనుల్ని, కోపం వచ్చే శబ్దాల్ని వినరాదు. ఉదయం లెవ్వంగానే ప్రశాంతత కోరుకుంటూ ఉంటారు. ఈ రోజంతా ఆనందంగా ఉండాలి అనుకుంటారు, ఈ రోజంతా మంచిగా ఉండాలి అనుకుంటారు. అందుకే మన పూర్వం నుంచి ఒకటి తెలియచేశారు, ఉదయం లెవ్వంగానే 2 చేతులు ఇలా స్పర్శ చేసి ఇలా ఉజ్జి మన చేతులు మనమే చూసుకోవాలి. మన చేతుల్లో కరాగ్ర వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరి, ప్రభాతే కరదక్షిణం అంటూ ఉదయం లేస్తని ఇలా చూస్తూ ఉంటాం. అలా చూడడం వల్ల మరియు ఇలా స్పర్శ చేసి ముఖానికి అలా అనుకోవడం వల్ల మన శక్తి మరింత పెరుగుతూ ఉంటుంది, శరీరంలో శక్తి. అప్పుడప్పుడు నేను తెలియచేస్తూ ఉంటాను మీకు అందరికీ కూడా, సముద్ర స్నానాలు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. దాంట్లో ఉన్న ఒక ఎనర్జీ మన శరీరం పైన ఎంతో ప్రభావం చూపించి మనలో ఉన్న నెగిటివిటీని తోసేస్తుంది అని. మీకు తెలుసా, సముద్రంలో ఎప్పుడైనా ఏదైనా సముద్రంలో చనిపోయిన వస్తువులు కానీ కళేబరాలు కానీ ఎప్పుడైనా సముద్ర గర్భంలో మీరు వీక్షించారా? ఎప్పుడైనా చూసారా? ఇన్ని వేల సంవత్సరాలు అయింది, ఎక్కడైనా కనబడ్డాయా? లేదు. ఎందుకంటే ఒక చిన్న చాప పిల్ల చనిపోయినా ఆ కళేబారాన్ని తీసుకువచ్చి ఒడ్డున పడేస్తుంది. ఒక మనిషి శరీరం అందులో పడినా తీసుకొచ్చి ఒడ్డుకు పడేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా తన గర్భంలో ఏ శవాలని ఉంచుకోదు, ఏ శరీరాన్ని, ఎటువంటి జీవి కళేబారాన్ని అయినా అది ఉంచుకోదు, అది బయటికి తోసేస్తూ ఉంటుంది. అదే విధానంగా దాని అలలో ప్రభావంతో తీసుకొని వచ్చి బయటకు వేసేస్తూ ఉంటుంది. దానికి అది నెగిటివిటీ, అందుకే అది బయటికి తోసేస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మనలో ఉన్న బాడీకి యాంటీగా ఉన్న ఎనర్జీ ఏదైతే ఉంటాయో, మనం సముద్రంలో మునిగినప్పుడు ఆ నీళ్ళలో ఉన్న శక్తి మన శరీరం పైన ప్రభావం చూపించి ఆ నెగిటివ్ ఎనర్జీని పీకి పడేస్తుంది. అందుకే ఎవరైనా డిప్రెషన్లో ఉన్నవారు, ఏదైనా నెగిటివ్ ఎనర్జీతో బాధపడేవారు ఉప్పు నీళ్ళతో స్నానం చేయండి లేదా సముద్రంలో స్నానం చేయండి అంటారు. నిజంగా కొత్తగా ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, మనకి ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా సముద్రంలో ఉన్న నీళ్లు, అందులో లవణం ఎక్కువ ఉంటుంది కదా, ఆ సముద్రంలో ఉన్న నీళ్ళని ఒక బాటిల్లోకి వేసి అందులో కొన్ని కాపర్స్ సంబంధించినవి లోపల ఉంచేస్తే 45 రోజులు 1 లీటర్ వాటర్లో
45 రోజులు మనము ఒక లైట్ ని వెలిగించవచ్చు. 60 క్యాండల్ బల్బ్, 60 వోల్ట్స్ బల్బ్ 45 డేస్ కంటిన్యూస్ గా వెలుగుతూ ఉంటుంది. ఇది వాటర్ లో కేవలం దానికి ఎటువంటి విద్యుత్ శక్తి లేదు. సముద్రంలో ఉన్న నీళ్లను ఆ బాటిల్ నింపితే ఆ బాటిల్ నుంచి ఆ ఒక మెకానిజం, ఆ బాటిల్లో మన వాళ్ళు కొన్ని కాపర్ ని డిజైన్ చేయడం వల్ల దాని నుంచి లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంటే సముద్రంలో విద్యుత్ ఉన్నట్టే కదా, ఆ నీళ్లలో శక్తి ఉన్నట్టే కదా. దాన్ని పూర్వీకుల నుంచి ఋషులు మహర్షులు తెలియచేసింది ఏమని, నీ బాడీలో కూడా ఒక మ్యాగ్నెటికల్ ఎనర్జీ ఉంది. నీళ్లలో ఉన్న శక్తిని నీ శరీరం స్వీకరిస్తుంది. అప్పుడు బ్రెయిన్ లోపల లైట్ అనేది వెలుగుతుంది, జ్ఞానోదయం అవుతుంది. అందుకే సముద్ర స్నానం చేయండి, సముద్ర స్నానం చేయండి అంటూ ఉంటారు. చాలా మంది ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారంటే, అవును సముద్ర స్నానం చేయండి, సముద్ర స్నానం చేయండి, మీకు శక్తి కలుగుతుంది అని, మీలో ఉన్న నెగిటివిటీ వెళ్ళిపోతుంది అంటుంటారు కదా. సర్వదా సముద్ర తీరంలోనే పనిచేసుకొని చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, ఇక అక్కడే పనిచేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా ఉంటారు కదా. వాళ్ళపైన ఎందుకు ఆ ఒక ప్రభావం చూపించదు అని అడుగుతూ ఉంటారు. చాలా మంది ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా వాళ్ళల్లో కూడా ఆ ప్రభావం ఉంటుంది. కానీ వాళ్ళు ఆ ప్రభావాన్ని ఆ విధానంగా వాళ్ళు తీసుకోరు. ఎవరికైతే దాహం వేస్తుందో వాళ్ళు నీళ్లు తాగినప్పుడే ఆ దాహం విలువ, నీటి విలువ తెలుస్తుంది. దాహం లేని వాళ్ళు నీళ్లు తాగిస్తే నీటి విలువ ఎలా తెలుస్తుంది? ఆకలైన వాడు భోజనం తింటేనే ఆ ఒక్క భోజనం విలువ తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి భోజనం పెడితే అతను దాని విలువ ఎలా తెలుస్తుంది? అదే విధానంగా మన ఎవరికైతే ఆ ఎనర్జీ అవసరం ఉందో వాళ్ళు అక్కడ వెళ్ళి మునిగినప్పుడు దాని రిఫ్లెక్ట్ అంటే దాని ఎనర్జీ అనుభూతి చెందుతారు. లేదు అంటే అనుభూతి చెందలేరు. అందరికీ అంతే, ఏదైనా ఒక అనుభూతి. ఎప్పుడు కోపంలో ఉండేవాడికి అతనికి సంతోషం అనుభూతి ఎలా చెందుతుంది? కోపాన్ని వదిలేస్తేనే సంతోషాన్ని అనుభూతి అనుభవించవచ్చు. అవును కదా. ద్వేషంతో రగిలిపోయే వాడికి ఈ ప్రేమ విలువలు ఎలా తెలిసి ఉంటాయి? అవును కదా. ఆ ద్వేషాన్ని తొలగించుకుంటేనే ప్రేమ అనుభూతి చెందుతుంది. అదే విధానంగా ఎప్పుడు దైత్య శక్తిని తోడు పెట్టుకున్న వారికి దైవ శక్తి అనుభూతి ఎలా తెలుస్తుంది? ఆ దైత్య శక్తిని దూరం కొడితే అప్పుడు ఆ దైవ శక్తి అనుభూతి చెందగలరు. అవును కదా. దాని నుంచి ఎప్పుడు కూడా ప్రతి విషయంలో నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు, పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఇద్దరు ప్రకారము ఉంటారు. దాని నుంచి మన ఇళ్లలో ఎటువంటివి కనబడాలి, ఎటువంటి కనబడకూడదు, కొన్ని నియమాలు జాగ్రత్తలు పాటిస్తే మన జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి, మనలో చేంజెస్ జరుగుతుంది. కానీ ఆ నియమాలని మనం ఖచ్చితంగా పాటించాలి, అప్పుడే ఆ అనుభూతి చెందవచ్చు. అర్థం చేసుకోండి. ఒక హిమాలయాల్లో ఒక టిబెటియన్ గురువు ఉంటాడు. ఆ గురువు హిమాలయాల్లో వెళ్తూ ఒక చిన్న గుహ చేసుకో ఉంటాడు. అక్కడ అతని దగ్గర ఒక అద్భుతమైన చెక్కతో చేసిన బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మని దేవుడిగా పూజిస్తూ ఉంటాడు. అంతా బాగానే ఉంటుంది. ఇక మంచు కాలం వచ్చేసింది, మంచు వర్షం కురిసి ఇక అదంతా కొండలన్నీ మూసిపోతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక 6 మాసాలు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ గుహని అలాగే మూత వేసి వచ్చేసిన తర్వాత వచ్చేస్తారనమాట. తర్వాత 6 నెలలు అయిన తర్వాత అక్కడికి వెళ్తారు. అదే టైంలో ట్రక్కింగ్ వెళ్ళిన ఒక నాస్తికుడు దేవుడిని దయాలను ఏమి నమ్మడు అతను ట్రక్కింగ్ అని వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఇరుక్కోపోతాడు ఆ మంచు కొండలో. అలాగే వెతుక్కొని ఆ గ్రామానికి వస్తే అక్కడ చిన్న గుహలాగా ఇల్లా కనబడుతుంది. ఓ, దీంట్లో నాకు ఏదైనా తినడానికి ఆహారం ఏదైనా లభించవచ్చు, ఏదైనా ఇక్కడ నాకు ఇప్పుడు ఏదైనా ఇక్కడ నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సర్వైవ్ అవ్వడానికి ఇంట్లో ఏదైనా దొరకచ్చు అని ఆ గుహ ప్రవేశం చేస్తే లోపల ఒక సైడ్ కొంచెం దూరంగా ఒక లైటర్ ఉంటుంది. అంటే నిప్పు వెలిగించుకునే ఒక లైటర్ సాధనం ఉంటుంది. అక్కడ ఒక బొమ్మతో, అంటే చెక్కతో తయారు చేసిన బొమ్మలు కొన్ని ఉంటాయి. అతను ఏం చేస్తాడు, ఆ చలికి తట్టుకోలేకుండా ఆ బొమ్మల్ని తెచ్చి ఒక చోట వేసి ఉడ్డు పెట్టి దానికి నిప్పు పెట్టి వెలిగించేసి ఆ ఒక శాఖని అతను తీసుకునేసి మరుసటి రోజు అదే నిప్పుతో నుంచి బయట పొగని పెంచుతారు. ఆ పొగని ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు రెస్క్యూ టీమ్ చూసి, ఓ ఇక్కడ ఉండొచ్చు అతను అని చెప్పి వెతుక్కొచ్చి అతని రెస్క్యూ టీమ్ వాళ్ళు అక్కడి నుంచి అతన్ని కాపాడుకుని వెళ్ళిపోతారు. తర్వాత కొన్ని రోజులైనాక ఆ మహర్షి కొన్ని రోజులైన తర్వాత ఆ గురువు గారు అక్కడికి వస్తారు. వచ్చి చూస్తే అతను పూజ చేస్తూ ఉన్న
ఆ ఒక విగ్రహాలంతా కాలిపోయి ఉంటాయి. దానికి అతను చాలా బాధపడతాడు, చాలా తిట్టుకుంటాడు. కానీ అతను చాలా బాధపడుతూ మనసు చాలా హింస కలుగుతుంది. తర్వాత అతను భగవంతుని దగ్గర క్షమిస్తాడు. స్వామి, ఎవరో మూర్ఖుడు తెలిసి తెలియకుండా నీ ఒక విగ్రహాన్ని నిప్పుతో కాల్చేసినట్టున్నారు స్వామి, వాళ్ళని క్షమించేయి పరమేశ్వర అని చెప్పి అతను వాళ్ళని క్షమించేయని ఆ సాధు సత్పురుషుడు వేడుకుంటాడు. అంటే భక్తి మార్గంలో ఉన్నవాడికి ద్వేషాన్ని సాధించడానికి కూడా అతను మనసు ఒప్పదు. అదే నాస్తికులకి భక్తి నమ్మకుండా ఉన్న వారికి వాళ్ళకందరికీ ఒకటే కనబడుతుంది. అర్థమైందా? కానీ ఇప్పుడు మాత్రం భగవంతుడు అతను ప్రాణం మిగిలింది అంటే ఆ రోజు ఆ చెక్క మరియు అక్కడ కనబడిన ఆ రోజు ఆ విగ్రహం మరియు అక్కడ నిప్పుండడం వల్ల అతను బతికి బయటపడ్డాడు. లేదు అంటే అతని జీవం ఆ రోజే ఐసులో అతని శరీరానికి వేడి లేకుండా ఐసులోనే అతను చనిపోయేవాడు, ఆ చలువుకి చనిపోయేవాడు. అంటే అతన్ని కాపాడింది ఈ రూపంగా, ఇతను పూజించింది ఈ రూపంగా. అంటే ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అన్ని రూపాల్లో అందరికీ కూడా అన్ని సమయాల్లో ఏదో ఒక విధానంగా వాళ్ళకి అందించాల్సినది, వాళ్ళని రక్షించాల్సిన విధానంగా వాళ్ళని రక్షిస్తూనే ఉంటాడు అనే దాన్ని మీరు ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.